కొత్త ఇండ్లకు మోక్షం లేదు, ఉంటున్న ఇండ్లకు రిపేర్లు లేవు. ఏదో ఒకటి చేయండి మొర్రో అంటే అసలే పట్టించుకోరు. ఇక జవాబు చెప్పే నాదుడే కరువవడంతో పజ్జనలో ఆవేశం కట్టలు తెచ్చుకుంది. వారి గోడు విన్న పద్మారావుకు ఇక అధికారిపై ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు ఒకానొక దశలో మీరు చేస్తారా లేక రాజీనామా చేయమంటారా అంటూ జలకిచ్చేశారు. పజ్జన నోటి వెంట ఆ మాట చూసి అంతా షాక్ గురి కాగా వెంటనే కలెక్టర్ కు ఫోన్ చేసి పరిస్థితి తెలియజెప్పడమే కాదు, గతంలో ఇక్కడ పనిచేసిన మీకు ఆ ప్రాంతం అనుబంధం ఉంది, ఈసారి వచ్చి సమస్య పరిష్కరించాలంటూ ఆహ్వానం పలికారు. ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు పాత ఏరియా అది మా దగ్గర రష్గా చేసాం. చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే కాస్త నోటి వెంట వచ్చిన మాట కాస్త అందరినీ షాక్ గురి చేస్తే పేదల కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా పద్మారావు వార్నింగ్ ఇచ్చేశారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని క్యాంపు కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పద్మారావు పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి నుంచి పలువురికి వచ్చిన ఎల్ఓసి పత్రాలతో పాటు చెక్కుల పంపిణీకి ఈ రోజు శ్రీకారం చుట్టగా క్యాంపు కార్యాలయం నాటి పంపిణీకి ఏర్పాటు చేశారు. 31 మంది లబ్ధిదారులకు గాను 10 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేయడంతో పాటు ఇతర రోగులకు వైద్య ఖర్చులకై 3,50,000 రూపాయల ఎల్ఓసి పత్రాలను పంపిణీ చేశారు. వైద్యానికి మొదటి ప్రాధాన్యతగా తమ కార్యాలయం పనిచేస్తుందని, ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా నిరుపేదలు తప్పకుండా తమ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదిస్తే వైద్య సహాయం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయడం జరుగుతుందని పద్మారావు తెలియజేశారు. పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామలహేమ, లింగాని ప్రసన్నలక్ష్మి, శ్రీనివాస్, కంది శైలజ శ్రీకాంత్, రాసురి సింతతో పాటు రాజసుందరం పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉండగా క్యాంపు కార్యాలయానికి వచ్చిన పద్మారావుకు చంద్రబాబు నాయుడు నగర్ వాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇండ్ల పైకప్పులు పెచ్చిలూడి మీద పడుతున్న పరిస్థితి ఉందని, ఇంతవరకు రిపేర్లు చేయడం లేదంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో వెంటనే అధికారులను పిలిపించి ఇంకా ఎన్ని రోజులంటూ ప్రశ్నించడంతో పాటు చేసే ఆలోచన ఉందా లేదా అంటూ నిలదీశారు. ఇలా అయితే తనను రాజీనామా చేసి వెళ్లి పొమ్మంటారా అంటూ గట్టిగానే క్లాస్ తీసుకోవడంతో పాటు వెంటనే కలెక్టర్ హరిచందన్ దాస్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. గతంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా పనిచేసిన కలెక్టర్ కు గతంలో ఆమె పనిచేసిన నాటి ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలియజెప్పడంతో పాటు ఓమారు పర్యటన చేసి వారి సమస్యను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. పజ్జన నోటి వెంట రాజీనామా అన్న పదం నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో వింటే మరలా ఈనాడు అధికారుల తీరుతో విసిగిపోయి ఇక దేనికైనా సిద్ధమంటూ జలకిచ్చేయగా అధికారులు స్పందించకపోతే కలెక్టర్ ద్వారానైనా పనులు చేయించే ప్రయత్నం మొదలుపెట్టగా మరి గతనాటి అధికారి ఈనాటి కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల దూకుడుకు కార్పొరేటర్ కొంతం దీపిక కళ్లం వేయనున్నారా? ఆ చిన్న పిల్లల దగ్గర కూడా చదువుకునే పుస్తకాల దగ్గర కూడా రాజకీయం చేయడం చాలా ఘోరము. నోట్బుక్స్ పంపిణీపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం వెనుక అసలు మతలబు ఏమిటి? ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్బుక్స్ పంచడం రాజకీయంగా మారిందా? ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద మోండా డివిజన్ లాగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఉత్సాహంగా నోట్బుక్స్ పంపిణీతో ముందుకు సాగిన కాంగ్రెస్ ఆశావాహులు వెనక్కి తగ్గాల్సిందేనా? కార్పొరేటర్ ఫిర్యాదుకు అధికారులు స్పందించారా? క్లాస్ రూమ్స్ వల్ల వాళ్ళని డిస్టర్బ్ చేసి టీచర్స్ అందరూ అటెన్షన్ సీక్ చేసుకొని మీరు సన్మానాలు చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఆశావాహుల నోట్బుక్స్ పంపిణీ ఇక ముగిసినట్టేనా? కాంగ్రెస్ ఆశావాహులకు కొంతం దీపిక బ్రేక్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్లో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి సీట్ను ఆశిస్తున్న ఇద్దరు ఆశావాహ నేతలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ నోట్బుక్స్ పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. చిరబోయిన వైష్ణవి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ ను పంపిణీ చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగారు. చిరబోయిన వైష్ణవి మోండా డివిజన్లోని సుమారు 10 ప్రభుత్వ పాఠశాలలో 10,000కు పైగా నోట్బుక్స్ ను పంపిణీ చేశారు.
కాంగ్రెస్ నాయకురాలు చిరబోయిన వైష్ణవి నోట్బుక్స్ పంపిణీపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు విద్యాశాఖ అధికారులకు కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఫిర్యాదు చేశారు. నేను ఈ విషయాలన్నిటిపైన ఎవిడెన్స్లు తీసుకొని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రోహిణి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే ఇది ఊరికే వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకోవడానికో వాళ్ళ మైలేజ్ కోసమో చేయలేదు. కేవలము నా మీద నెగిటివ్ ప్రచారం చేయాలని చెప్పి ఇవన్నీ వీడియోస్ ఛానళ్లలో ఇచ్చుకుంటూ వైరల్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ పంపిణీ రాజకీయంగా మారిందని కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగేలా తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులందరికీ ఒకచోట కూర్చోబెట్టి బుక్స్ పంపిణీ చేస్తుండటంతో పాటు నోట్బుక్స్ పై రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించి ఉండడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందని కొంతం దీపికా నరేష్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ చిన్న పిల్లల దగ్గర కూడా చదువుకునే పుస్తకాల దగ్గర కూడా రాజకీయం చేయడం చాలా ఘోరము. ఎందుకంటే పుస్తకాలు ఇవ్వాలనుకుంటే, మీరు స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటే మీరు నోట్బుక్స్ కొనుక్కొచ్చి ఇవ్వండి. అంతేగాని మీ ప్రమోషన్ లాగా మీ మైలేజ్ల కోసము మీరు దాని మీద మీ ఫోటోలు వేసుకొని ప్రజాప్రతినిధులు లేకుండా ప్రతి స్కూళ్ళలో ఇచ్చి అక్కడ టీచర్స్ని, చుట్టుముట్టున్న స్టాఫ్ని, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని భయభ్రాంతులకు గురి చేసి, అమ్మాయి ఎవరన్నా చూసుకుంటుండ్రా, పట్టించుకుంటుర్రా, మీ కార్పొరేటర్ ఎప్పుడు వచ్చిండ్రు, పనులు చేసిండ్రా లేదా అని నక్కి వాళ్ళని అడిగి వాళ్ళతోని మీ కార్పొరేటర్ రాలేదు అని ప్రెషర్ పెట్టించి వాళ్ళతో స్టేట్మెంట్లు తీసుకొని పిచ్చి చిల్లర రాజకీయాలు చేయొద్దని హెచ్చరిస్తున్నాను. దీంతో విద్యాశాఖ అధికారులు మోండా డివిజన్లో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. మరోసారి పొరపాట్లు జరగకుండా రాజకీయాలకు వేదిక కాకుండా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఉన్నతాధికారులు మోండా డివిజన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు అందజేశారు. సోమవారం జరిగిన సమావేశంలో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పాల్గొనడం విశేషం. సో ఇటువంటి పిచ్చి రాజకీయాలు చేసి చిల్లర కాకండి. మీకు సేవ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మీరు పిల్లలకు బుక్స్ స్వచ్ఛందంగా పంచండి, లేదా అంటే వాళ్ళకు ఒక కట్ట బుక్స్ ఇచ్చిపోండి. అంతేగాని మీరు షో పుటప్ చేసుకోవడానికి దయచేసి ఆ పసిపిల్లలని మీరు వాడుకోవద్దు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు ఎంతో విశిష్టత ఉందని 99 ఏళ్లుగా జాతర విజయవంతంలో తమ వంతు పాత్రను దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరును తలసాని ప్రశంసించారు. ఈ నెల 13వ తేదీన మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగే హోమ పూజలో పాల్గొనాలంటూ మాజీ మంత్రి తలసానికి ఆహ్వాన పత్రికను దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ ప్రతినిధులు అందించారు. ఈ సందర్భంగా వారి ఆహ్వానం అందుకోవడంతో పాటు బోనాల జాతర విజయవంతంలో వారు చేస్తున్న సేవను తలసాని అభినందించారు. ఈ నెల 11వ తేదీన ఆలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తామని, అన్ని ఏర్పాట్లు పక్కడబందీగా చేసేలా చూస్తామంటూ తలసాని వారికి తెలియజేశారు. తలసానిని కలిసిన వారిలో ఆర్య సమాజ్ అధ్యక్షుడు మాషెట్టి శ్రీనివాస్, కందె విశ్వనాథం, దక్కన్ సేవా సమితి అధ్యక్షుడు శ్యామరావు, ప్రధాన కార్యదర్శి అత్తిలి మల్లికార్జున్తో పాటు పలువురు ఉన్నారు. అనంతరం మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి నూతన శానిటేషన్ కిట్లను తలసాని పంపిణీ చేశారు. నిత్యం విధుల్లో ఉంటూ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చే వారి కోసం ప్రత్యేకంగా కిట్లను అందజేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ డాకు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ ధనాగౌడ్, శానిటరీ సిబ్బంది జహంగీర్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు. అద్దె ఎక్కువ వస్తుందని విదేశీయులకు మీ ఇంటిని కిరాయికి ఇస్తున్నారా? ఫారినర్స్ కు ఇల్లు ఇచ్చామని సంబరపడిపోతున్నారా? అయితే పోలీసులు చెప్పే విషయాలు ఒక్కసారి ఆలోచించండి. కిరాయికి ఇచ్చే ముందు వారి వివరాలు పూర్తిగా 1కి 4 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. ఇంకా అనుమానాలుంటే ఫారెన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే ఇల్లు అద్దెకి ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇండ్ల యజమానులకు సూచిస్తున్నారు. సంవత్సరాలుగా అక్రమంగా ఉంటున్న విదేశీయులను టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి స్వదేశానికి పంపించనున్నారు. పోలీసులంటే నేరాలు జరగకుండా చూడడమే కాదు, అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించి వారి స్వదేశానికి పంపడం కూడా పోలీసుల బాధ్యతగా తీసుకున్నారు. ఇంటి యజమానులు జర జాగ్రత్త అంటున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా ఫారిన్ నేషనల్స్ కి కనుక మీరు హౌస్ రెంటల్ కి ఇచ్చినా, లేకపోతే వాళ్ళకి ఏమైనా వేరే కమర్షియల్ స్పేస్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా మీరు ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ తరోగా వెరిఫై చేయండి. అండ్ వాళ్ళ పాస్పోర్ట్, వీసాస్ కూడా మీరు తీసుకోండి. అవి కొంచెం FRR ఆఫీస్ తోటి క్రాస్ వెరిఫై చేసుకోండి.
పోలీస్ అంటే నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించడమే కాదు, అక్రమంగా విదేశాల నుండి స్టడీ వీసాపై వచ్చి తిరిగి వెళ్లకుండా ఉంటున్న వారిని సైతం వెతుకులాడి పట్టుకుని తిరిగి విదేశాలకు పంపిస్తూ పోలీసులు తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అయితే ఇందులో ఒక తిరగాసు లేకపోదు. ఎటువంటి సంపాదన లేకుండా సంవత్సరాలుగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుతూ రాయలుగా గడుపుతున్న పలువురు విదేశీయులను పోలీసులు గుర్తించి పూర్తి వివరాలు సేకరించారు. అయితే డ్రగ్స్ అమ్మకాలు జరుపుతూ రాయల్ జీవితాన్ని గడుపుతున్నట్లు గుర్తించినప్పటికీ వారి వద్ద నుండి ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో వారి నుండి పొంచి ప్రమాదాన్ని గుర్తించి టాస్క్ ఫోర్స్ పోలీసులు 4 విదేశీయులను వారిని సొంత దేశానికి పంపించారు. సహకారంతో వీళ్ళని దీని తర్వాత ఎప్పుడైతే ఈ ఎగ్జిట్ పర్మిట్ వచ్చి ఇవన్నీ అయ్యాయో, ఎఫ్ఆర్ఓకి ఎగ్జిట్ ట్రావెల్ సర్టిఫికేట్ అవి వచ్చాయో, వీళ్ళని డిపోటేషన్ చేయడానికి పర్మిషన్ పెట్టడం జరిగింది. వాళ్ళు డిపోటేషన్ ఒప్పుకుని ఎగ్జిట్ పర్మిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పర్మిట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని టికెట్స్ అవి కొనిపించాం వీళ్ళతోటి. ఇక్కడ చూస్తున్న వీరి పేర్లు మార్క్స్వెల్ ఆంథోనీ, నైజీరియా దేశానికి చెందినవాడు. చైనా జానన్న, వివిఎస్ నైజీరియా దేశస్థుడు. మజూమా అల్మాసి, మసిసిలా టాంజానియా దేశస్థుడు. అహ్మద్ హమీద్ అబుజాబర్ హమీద్ సుడాన్ దేశస్థుడు. వీరంతా కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి స్టడీ వీసాపై వచ్చారు. వీసా గడువు ముగిసినప్పటికీ తిరిగి వారి దేశానికి వెళ్లలేదు. అంతేకాకుండా భారతదేశంలో సంచరిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అద్దెకుంటూ రాయల్ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ తో సంబంధం ఉన్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేయగా ఆమెతో సంబంధం ఉన్న వీరు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు పలు విధాలుగా దర్యాప్తు చేపట్టారు. చాలా తెలివిగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరికి దొరకకుండా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో వారి వీసా గడువు ముగిసినప్పటికీ హైదరాబాద్ నగరంలో ఉంటుండటంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర నేతృత్వంలో వీసా గడువు ముగిసిన అక్రమంగా ఉంటున్న 4 హెచ్ఎన్ఈడబ్ల్యూ ఇన్స్పెక్టర్ జిఎస్ జేఎన్ఎల్ పోలీస్ అధికారి వెంకటరాములు వారి దేశాలకు పంపించారు. పైన ఫోకస్ చేసి ఈమెతోటి వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత 2-3 డేస్లో పట్టుకుంటే యాక్చువల్గా వీ ఎక్స్పెక్టెడ్ ఏదైనా డ్రగ్స్ దొరుకుతాయా అనుకున్నాం, కానీ వాళ్ళ దగ్గర కూడా దొరకలేదు. అంటే వీళ్ళు యాక్చువల్ కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నారు కాబట్టి దొరకకుండా చూసుకుంటున్నారు. బట్ వాళ్ళని కూడా వెరిఫై చేయగా వాళ్ళందరివి కూడా పాస్పోర్ట్ ఉన్నా కూడా వీసా ఎక్స్పైర్ అయిపోయాయి. ఇద్దరివి పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయాయి. విదేశాల నుండి భారతదేశానికి వచ్చిన ఎంతో మంది వీసా గడువు ముగిసినప్పటికీ భారతదేశంలోనే ఉంటున్నారని డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇంటి యజమానులు విదేశీయులకు ఇండ్లను కిరాయి ఇచ్చే సమయంలో 1-4 సార్లు పాస్పోర్ట్, వీసా పరిశీలించి ఇవ్వాలని డీసీపీ సూచిస్తున్నారు. అనుమానం కలిగితే ఫారెన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే అద్దెకివ్వాలని ఇంటి యజమానులకు పోలీసు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు వారి వీసా గడువు ముగిసినప్పటికీ భారతదేశంలో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారని, ఇటువంటి కేసుల్లో ఇండ్ల యజమానులు సైతం నిందితులుగా మారతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అండ్ అట్లని ఫారిన్ నేషనల్స్ వాళ్ళదైతే తరువుగా హౌస్ రెంట్ ఇచ్చేటప్పుడు కానీ, ఆఫీస్ స్పేస్ లాగా ఇచ్చేటప్పుడు కానీ ఏవైనా కూడా కంపల్సరీ 2 to 3 times వెరిఫై చేయండి, క్రాస్ చెక్ చేసుకోండి ఫారిన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. విదేశీయులకు ఇల్లు కిరాయికి కావాలని అడిగితే వేలల్లో కిరాయికి వస్తుందని ఆశపడ్డారో అంతే సంగతులు. వీసా గడువు పరిశీలించిన తర్వాతనే విదేశీయులకు తమ ఇళ్లను కిరాయికి ఇవ్వాలే తప్ప ఎటువంటి పరిశీలన లేకుండా ఇండ్లను అద్దెకిచ్చి మోసపోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి యజమానులారా, బీ కేర్ఫుల్. వారంతా పేద కుటుంబానికి చెందినవారు. ఎన్నో సంవత్సరాలుగా తమ బస్తీ అభివృద్ధి కొరకు నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో వారి ఆనందం అంతా ఇంత కాదు. తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సీసీ రోడ్డు పనులు చేపట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు వారంతా ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్ ను అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కంటోన్మెంట్ 6వ వార్డు బోయిన్పల్లి మార్కెట్ పక్కనే ఉన్న అంబేద్కర్ నగర్ లో ఇటీవల సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. సీసీ రోడ్డు పనుల కొరకు సహకారం అందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు అంబేద్కర్ నగర్ వాసులు కృతజ్ఞతలు తెలుపుతూ తాము ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్ ను అందజేశారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించిన ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నాం. వర్క్ ఆర్డర్స్ మాత్రం రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు బానకా పుణ్యమా అని అన్ని పనులే మొదలయ్యాయి. తిరుగుతూ ఉంటది. ఎక్కడెక్కడ సమస్యలు ఉంది ముందు నుంచి అడిగి తెలుసుకొని సాల్వ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది. 2019 నుంచి మా గోడును బోర్డుకు చెప్తున్నాం, కానీ పని మాత్రం జరగలేదు. నెల కిందట నామినేటెడ్ సభ్యురాలుగా కలిశాం. మీకు గిఫ్ట్ ఇస్తామని చెప్పి పనులు మొదలెట్టేశారు. ఫాలో చేస్తే పని ఒక నెలలో మేడం వచ్చిన వెంటనే అది కూడా ఏళ్ల నాటి నుంచి మా ప్రాంత డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ఎంతో కష్టపడ్డాం. కానీ ఇన్నాళ్లు ఎమ్మెల్యే నామినేటెడ్ సభ్యురాలి మూలాన మా సమస్య పరిష్కారం కాబోతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ అన్న గారికి, అదే మా వైస్ ప్రెసిడెంట్ అయిన మల్లికా నర్మద గారికి, మా
ఇవన్నీ ఎవరో నేతలు చెప్పిన మాటలు కాదు. స్వయంగా కాలనీ వాసుల నోటి నుంచి ఇన్నాళ్లకు తమ ప్రాంతంలో సమస్య పరిష్కారానికి జరుగుతున్న పనులపై సంతోషం వ్యక్తం చేస్తూ వారి నోటి నుంచి వచ్చిన వాక్కులు. వారి పొగడతలతో నామినేటెడ్ మెంబర్ గా తన పదవికి న్యాయం చేశానన్న ఆనందంతో భానుక సంతోషపడగా, డ్రైనేజీ పనులే కాదు త్వరలో మీ రోడ్లు కూడా మార్చిస్తానంటూ హామీ ఇచ్చేశారు. స్థానిక ఎంపీ గారితో కూడా మనకు కావాల్సిన ఇంకేమన్నా మన డెవలప్మెంట్స్ విషయాలకు వస్తే తన సహాయం కూడా తీసుకొని, మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు కాబట్టి తన సహాయం కూడా తీసుకొని మీకు డెవలప్మెంట్ కోసమే మేము తప్పకుండా. కంటోన్మెంట్ 7వ వార్డులో నేడు అభివృద్ధి పనులు జోరుగా కొనసాగినాయి. 7వ వార్డులోని పలు కాలనీలో నేడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నామినేటెడ్ సభ్యురాలి హోదాలో స్థానిక బీజేపీ నేతలు కాలనీ వాసులతో కలిసి పనులను భానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. ముందుగా 7వ వార్డు రవి కాలనీలోని కంటోన్మెంట్ బోర్డు నిధులతో 7.5 లక్షల రూపాయల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏళ్ల నాటి నుంచి ఎదురు చూస్తున్న తమ సమస్యలు ఒకసారి కలిసి చెప్పగానే నెల రోజుల వ్యవధిలోనే గిఫ్ట్ గా తమ పనులు చేస్తున్నందుకు కాలనీ వాసులు నామినేటెడ్ సభ్యురాలికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మల్లికార్జున్, కేశవ్, విజయసారథి ప్రసాద్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు ప్రశాంత్ ప్రభు, పవన్ కుమార్ మనోహర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. 2019 నుంచి ఫాలో చేస్తున్న పని ఒక నెలలో మేడం వచ్చిన వెంటనే అది కూడా వెంటనే మమ్మల్ని అనంతరం 6 లక్షల రూపాయల వ్యయంతో యూజీడీ పనులను ఎస్పీ కాలనీలోని భానుక ప్రారంభించారు. ఏడాది కాలంగా వర్క్ ఆర్డర్ రిలీజ్ కాకపోవడంతో ఆగిపోయిన పనులను ఒక్కసారి కలవగానే వర్క్ ఆర్డర్ రిలీజ్ చేయించి పనులు చేసినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్ల విషయంపై కూడా కాస్త ఆలోచించాలని కోరగా తప్పక త్వరలోనే పనులు చేస్తానంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్, అనిల్ జైన్, అర్జున్, ఆశాజ్యోతి, గాయత్రి సుధతో పాటు బీజేపీ నేతలు శ్రీధర్, విశ్వనాథ్ శ్రీతో పాటు పలువురు పాల్గొన్నారు. శాంక్షన్ అంతా అయి ఉన్నా కానీ వర్క్ ఆర్డర్ రిలీజ్ కాకుండా పెండింగ్ పడి ఉంటున్నాం. ఇక ఫైనల్ టచ్ గా లాల్ బజార్ లోని శాస్త్రీనగర్ లో 10 లక్షల వ్యయంతో యూజీడీ పనులను భానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా తమ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని బోర్డును కోరుకున్నామని, ఇన్నాళ్లకు పనులు జరుగుతుండడంపై కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మురళి, మధు, ఉత్తమ్, రాజుతో పాటు బీజేపీ నేతలు మహేందర్, రాజు, సంజీవ్, మంజులా, శేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన ఇంకా వీళ్ళ ఏం సమస్యలు ఉన్నా దాన్ని కూడా నేను పరిష్కరించడానికి నామినేటెడ్ సభ్యురాలు బీజేపీ తరఫున నేను చేస్తానని తెలియజేస్తున్నాను. ఏళ్ల నాటి పెండింగ్ లో ఉన్న యూజీడీ పనులను ప్రారంభించి ఇది తన తరఫున తమ పనితనం రుజువు చేసుకునేలా మీ ప్రాంతానికి ఇస్తున్న గిఫ్ట్ అంటూ భానుక తెలియజేయగా, భానుక నర్మదా మల్లికార్జున్ దృష్టికి తీసుకెళ్లిన కొద్ది రోజుల్లోనే సమస్య పరిష్కారం చేస్తూ పనులు చేయడంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమరోగింది. స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించి కంటోన్మెంట్ రెజిమెంటల్ బజార్ ప్రాంతాన్ని ఆధ్యాత్మికమయంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ సభ్యులు కలిసికట్టుగా బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసి ఆ స్వామివారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఘన స్వాగతం పలికి ఆయనపై ఉన్న అభిమానాన్ని ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు చాటుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లో ఉన్న శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సోమవారంతో ముగిశాయి. ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినంతో పాటు ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నుండి బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమంలో భాగంగా సుదర్శన హోమ పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, వనజ ధర్మకర్తలు నందికంటి రవి, నాగమణి, శ్రీనివాస్, లక్ష్మి, వీరేష్, స్వప్న దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరి రోజు సోమవారం స్వామివారికి చక్ర స్నానం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ తో పాటు ధర్మకర్తలు సాంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమాలను కుటుంబ సమేతంగా నిర్వహించారు. గోవింద నామ స్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం తమ అదృష్టమని చైర్మన్ గౌరీశంకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి దేవాలయం వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు పూర్ణావతి, చక్రస్నానము, మహానైవేద్యము, అన్నదానంతో అత్యంత వైభవంగా ముగుస్తున్నవి. తొలేకా సందర్భంగా ప్రతి ఏటా చేసే బ్రహ్మోత్సవాల కంటే కూడా ఈసారి ప్రత్యేకంగా భక్తులు కూడా దర్శించుకోవడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మంచి స్వామివారికి మంచి పూజలు కూడా అందరూ చాలా బాగా జరిపించినారు. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రావడంతో పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్ తో పాటు ధర్మకర్తలు ఆలయ సత్యనారాయణ ఎమ్మెల్యే శ్రీగణేశన్ ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే సహకారంతో పదవులు దక్కించుకున్న ధర్మకర్తలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసి దగ్గరుండి పూజలు చేయించారు. స్వామివారి చక్ర స్నానం పూజా కార్యక్రమంలో శ్రీగణేష్ పాల్గొన్నారు. ఆలయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా తొలి ఏకాదశి పూజా కార్యక్రమాలతో పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తి చేయడం జరిగిందని ఈవో సత్యనారాయణ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం జరుగు వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ తేదీన ప్రారంభమై నేటి 7వ తేదీతో ముగిస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న తొలి ఏకాదశి రోజు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి వచ్చే స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందడం జరిగినది. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ బ్రహ్మోత్సవాలలో సైతం పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆలయ చైర్మన్ గౌరీశంకర్, ధర్మకర్తలు నందికట్టి రవి శ్రీనివాస్, వీరేష్ పరమేశ్వర్లు ప్రతిరోజు ఆలయం వద్ద ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేలా కృషి చేశారు. రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు రావడం జరిగింది. అలాగే ఆయన శ్రీచక్రంలో కూడా పాల్గొన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. వచ్చిన అతిథులకు సైతం ఘనంగా స్వాగతం పలుకుతూ ఆలయ ధర్మకర్తలు విజయవంతంగా బ్రహ్మోత్సవాలను పూర్తి చేశారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని చెరువులు నారళ్ల కబ్జాపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు 6వ వార్డు నాయకులు స్థానికులు ఫిర్యాదు చేశారు. 6వ వార్డు పరిధిలోని రామన్నకుంట, ప్రోగ్రెసివ్ కాలనీ, అస్మత్పేట్ చెరువు వాటికి అనుసంధానంగా ఉన్న నాలాలను ఆక్రమిస్తూ కట్టిన కట్టడాలపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రోగ్రెసివ్ కాలనీలో నాలాలను ఆక్రమించి నిర్మాణం జరిపారని, రామన్నకుంటలో చాలా వరకు అక్రమాలు జరిగాయని, అస్మత్పేట నాలాను ఆనుకొని వాటిపై కట్టడాలు వెలిశాయని తమ ఫిర్యాదును పరిశీలించి దర్యాప్తు జరిపి ప్రజానికానికి ఇబ్బందికరంగా మారిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. ఫిర్యాదు అందించిన వారిలో బీజేపీ నాయకుడు దినేష్, విశ్వని, రిటైర్డ్ ఎస్పీ జగన్ తో పాటు కాలనీవాసులు ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తన పర్యటనలు ఆగవని, ప్రజలకు సేవ చేయటమే తన ముందున్న లక్ష్యమని మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెర్రుబోయిన సంతోష్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో మోండా డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని చెర్రుబోయిన సంతోష్ యాదవ్ తెలిపారు. సోమవారం మోండా డివిజన్ సెకండ్ బజార్ ముచ్చాలమ్మ దేవాలయం వద్ద పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలు సంతోష్ యాదవ్ అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ సమస్య నెలకొందని సంతోష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక పరిసర ప్రాంతాలను సందర్శించారు. వీలైనంత త్వరగా డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సంతోష్ యాదవ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దర్గా పునర్నిర్మాణం కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని, హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉంటూ మత సామరస్యంతో వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబున ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని బాలంరాయ్ ఈద్గా అంబేద్కర్ నగర్ లో ప్రసిద్ధిగాంచిన గౌస్ ఆజాద్ దస్తగిరి దర్గా పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. దర్గాను పునర్నిర్మాణం చేయడానికి దాతలు ముందుకు రావడం, వారి సహాయంతో పునర్నిర్మాణ పనులను నేడు ప్రారంభించారు. జంపన్న అతిథిగా పాల్గొన్న స్థానిక నాయకుడు శాంసన్ రాజ్, నరేష్ కలిసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎండి అస్గర్, ఎండి అస్లం, మహమ్మద్ రఫీక్, చందాబాను, నరేష్, దాల్రాజ్, శంకర్, డబ్బెట శ్రేణు, జగదీష్, ప్రశాంత్, పాండుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక ఉదయాన్నే తొలి ఏకాదశి సోమవారాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారిని జంపన్న దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అమ్మవారి బోనాల వేడుకలను పురస్కరించుకుని తొలి సోమవారాన్ని అమ్మవారి దర్శించుకుని లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు జంపన్న ప్రతాప్ తెలిపారు.
ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కంటోన్మెంట్లో ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. తమకు గుర్తింపును అందించిన తమ ఆరాధ్య దైవం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు. పార్టీలు వేరైనా తామంతా మందకృష్ణ మాదిగ శిష్యులమని చాటి చెప్పేలా వేడుకలను జరిపారు. కంటోన్మెంట్ 4వ వార్డులో ఎంఆర్పీఎస్ నాయకుడు సునీల్ మాదిగ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనందల సారథ్యంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు. జెండాను ఆవిష్కరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పికెట్ లక్ష్మీనగర్లో బస్తీ పెద్దల సమక్షంలో కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరిపారు. మందకృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం కొరకు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఎన్నటికీ మర్చిపోలేనిదని ఏఎల్ ఆనంద్ అన్నారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని రొట్టెల సునీల్ మాదిగ తెలిపారు. సీనియర్ నాయకులు శత్రు, శేఖర్, నల్లరాజు, దుడ్డు రామకృష్ణ, ప్రేమ్ కుమార్, జోడీ బ్రదర్స్, ఝాన్సీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు అలాగే గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారిది 60వ జన్మదిన సందర్భంగా మా లక్ష్మీనగర్ బస్తీ వాసుల నుంచి అన్నగారికి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మాదిగన్న. ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ మహిళా ఇన్ఛార్జ్ రేఖా మాదిగ సారథ్యంలో 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ ఎల్ శంకర్ నగర్ లో రేఖా ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీ కిషన్ మాదిగ హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేఖా సారథ్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల శ్రీ కిషన్ మాదిగ ఆమెను అభినందించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను రేఖా ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విజయలక్ష్మి, సుధారాణి, కవిత, భాగ్య, సరిత, శ్యామరావు, బెజ్జంటి శివ, వాల్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కిషన్ మాదిగను రేఖా ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ బాలన్ రాయ్ డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు మందకృష్ణ మాదిగను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీకిషన్ మాదిగతో పాటు బోయింపల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డివి దేవేందర్లు మందకృష్ణ మాదిగను కలిసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు రామడుగు వెంకట మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపూజీనగర్ లో వేడుకలు నిర్వహించారు. బాపూజీనగర్ కమిటీ సారథ్యంలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేసి మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బాపూజీనగర్ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అజిత్, శ్రీకాంత్, రాజు, కొమరయ్య, టింకు, నాగా, లక్ష్మణ్, ప్రేమ్, లింగంతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు ఇంద్రంనగర్ భరత్ సింగ్ గలీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. బీజేపీ సీనియర్ నాయకుడు మాదర్పు అశోక్ స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. స్థానికంగా సీసీ రోడ్డు పనులు నిర్వహించాలని పలుసార్లు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా మల్లికార్జున్ కు విజ్ఞప్తి చేయడం జరిగిందని మాదర్పు అశోక్ తెలిపారు. సీసీ రోడ్డు కొరకు నిధులు కేటాయించిన బోర్డు సీఈఓ మధికార్ నాయక్, ఇంజనీర్ కృష్ణసాగర్ కు, నామినేటెడ్ సభ్యురాలు బానికా నర్మదా మల్లికార్జున్ కు మాదారపు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. బానికా నర్మదా మల్లికార్జున్ సహకారంతో పనులు జరుగుతుండటం పట్ల అశోక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు జై యాదవ్, ప్రశాంత్, బస్తీ నాయకులు వీరాస్వామి, దయ్యాల స్వామి, ఖలీల్తో పాటు పలువురు పాల్గొన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సనత్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కోటా నీల్మన్కు పలు ఆలయాల ఈవోలు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను అందించారు. ఈ నెల 31, 14వ తేదీలో జరిగే మహంకాళి అమ్మవారి బోనాల జాతరలతో పాటు 10వ తేదీన సాయిబాబా మందిరంలో జరిగే గురు పౌర్ణిమ వేడుకల్లో పాల్గొనాలంటూ ఆహ్వాన పత్రికలను ఈవోలు మనోహర్ రెడ్డి, బాబు నగర్ ఆలయ ఈవో నరేందర్ రెడ్డి అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, గురు పౌర్ణమితో పాటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఒకే సమయంలో రావడం సంతోషంగా ఉందని, తప్పక ఆలయాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానంటూ వారికి కోట నీలిమ తెలియజేశారు.
ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను పార్టీలకు అతీతంగా నాయకులు ఘనంగా నిర్వహించారు. మందకృష్ణ మాదిగను కలిసి శాల్వతో సత్కరించి ఆయనపై అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కీర్తి హర్ష కిరణ్ సారథ్యంలో డివిజన్ కు చెందిన బీజేపీ నాయకులతో కలిసి మందకృష్ణ మాదిగను కలిసి గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కొరకు మందకృష్ణ మాదిగ చేసిన కృషి చిరస్మరణీయమని కీర్తి హర్ష కిరణ్ అన్నారు. కార్యక్రమంలో హనుమంత్ ముదిరాజ్, రాజ్ కుమార్, భిక్షపతి, శ్యామ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. బోనాల జాతరకు సంబంధించి పలు దేవాలయాలకు నిధులు మంజూరు కొరకు దరఖాస్తు పత్రాలను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ అందజేశారు. రానున్న బోనాల జాతరకు అమ్మవార్ల ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కానున్నాయి. పలు దేవాలయాలకు సంబంధించిన దరఖాస్తులను ఎమ్మెల్యే పద్మారావుకు అందజేయడం జరిగిందని లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ తెలిపారు. బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లపై దృష్టి పెట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.